హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్, అదే దుబాయ్ ఫ్రేమ్. మనమైతే ఫ్రేమ్స్ని ఫోటో పెట్టుకొని ఇంట్లో పెట్టుకోవడానికి వాడతాం, కానీ వీళ్ళైతే మొత్తం దేశాన్ని ఫ్రేమ్లో పట్టేలా పెట్టారు. దీని హైట్ వచ్చేసి 492 అడుగులు. ఎంట్రన్స్కి అయితే వచ్చేసి టికెట్ అయితే తీసుకుని లోపలికి వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నాము. ఈ ఏరియా ఎంత పెద్దదంటే ఈ పార్క్ మొత్తం తిరగడానికి మార్నింగ్ టు ఈవినింగ్ కూడా సరిపోదు. అందుకని వీళ్ళు సమ్ టైప్ ఆఫ్ వెహికల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సైక్లింగ్ చేసుకుంటూ మొత్తం చూడాలి. ఫ్రీ అయితే కాదు, రెంట్ అయితే పే చేయాలి. మేము వచ్చే టైంకి ఇక్కడ నో టు డయాబెటిక్ అని ఒక ప్రోగ్రామ్ అయితే అవుతుంది. సో ఇంకా నార్మల్గానే ఖాళీ ఉండదంటే ఇప్పుడైతే అసలు ఖాళీ లేదు. దుబాయ్ ఫ్రేమ్లోకి ఎంటర్ అవుదామని మెయిన్ టికెట్ తీసుకుందామని వెళ్తే ఇంకా అక్కడ క్యూలో 2 hours నుంచోవాలి. సో పైకి వెళ్ళే ఓపిక అయితే లేదు. ఈ ఫ్రేమ్ నుండి యూనివర్స్ అంతా చూడొచ్చు అన్న థీమ్తో ఇక్కడ ప్లానెట్స్ని డిజైన్ చేశారు. చూస్తే ఎర్త్, సాటర్న్, యురేనస్, మూన్ ఇలాంటివన్నీ ఉన్నాయి. ఫోటోషూట్స్కి వెళ్ళాలంటే చైనా, జపాన్ అక్కర్లేదు. ఈ పార్క్లో వస్తే మినీ చైనా అండ్ మినీ జపాన్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఫోటోస్ చక్కగా దిగొచ్చు. బర్త్డే పార్టీస్కి ఎవరైతే హోటల్ బుకింగ్ చాలా ప్రైస్ అనుకుంటారో వాళ్ళు ఇక్కడ దుబాయ్ ఫ్రేమ్ దగ్గర పార్క్లో నీట్గా కామ్గా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నారు. చాలా లోపలికి వెళ్ళాక ఫ్రేమ్ దగ్గరికి వెళ్తే మీరు కంపేర్ చేసుకోవచ్చు నా హైట్గా ఫ్రేమ్ అయితే ఎంత పెద్దదైతే ఉందో. ఫ్రేమ్ యొక్క మెయిన్ థీమ్ ఏమీ కాదు. ఫ్రేమ్కి వన్ సైడ్ వచ్చేసి న్యూ దుబాయ్, వన్ సైడ్ వచ్చేసి ఓల్డ్ దుబాయ్. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.